హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే, మనము ఇక్కడ మా మమ్మీ డాడీ వాళ్ళు హైదరాబాద్లో ఒక హాస్టల్లో వంట మనుషులా చేస్తారు. సో అక్కడ వెళ్ళి నేను వీడియో తీస్తున్నా. వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 3కే లేస్తారు. 3 నుంచి 10 వరకు వాళ్ళకి పని ఉంటుంది. ఇప్పుడు మనం వాళ్ళు ఏం పని చేస్తారు అన్నది కొంచెం ర్యాండమ్గా అయితే వీడియోలు చేస్తాను. లెట్స్ గో మన వీడియో. యాక్చువల్లీ మా అమ్మ 5కి లేస్తుంది. ఈలోపే మా నాన్న వచ్చేసి పప్పు ఉడకబెట్టాల్సినవి పిండిలు అన్నీ చేస్తాడు. ఇప్పుడు ఇది వచ్చేసి పప్పు ఉడకబెడుతున్నాడు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే తాలింపు కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టేసిన గోకరకాయ. ఇది వచ్చేసి తాలింపుకి, ఇది పప్పుకి. మొటిక్కాయల తాలింపు, గోకరకాయ తాలింపు అంటాం. ప్రెస్టేజ్ 10 లీటర్లు, ప్రెస్టేజ్ 20 లీటర్ల. అయితే మనకి స్టవ్ అనేది ఆఫ్లో ఉంది కదా, ఎందుకు వెలిగించలేదంటే సిలిండర్ ఉందా, దీని కింద వేడి నీళ్ళు పోసి పెడతారు, అప్పుడే త్వరగా మంట బాగా వస్తుంది అనేసి వేడి నీళ్ళ కోసం పోయినాడు మా డాడీ. ఆ కింద గిన్నెలో పొగలుగా వేడి నీళ్ళు పెట్టేసినారు. వేడి నీళ్ళ బట్టి ఇట్లా సిలిండర్ పెట్టేస్తే ఆ మంట కొంచెం చల్లగా ఉంటుంది కదా, తెల్లజామున మంట ఎక్కువ వచ్చి పడుతుంది. ఇప్పుడు బగబగా మండుతుంది. మనం అయితే ఇక్కడ గిన్నెలో వేడి నీళ్ళు పెట్టి సిలిండర్ పెట్టేసుకుంటే మంట ఎక్కువ వస్తుంది అని చెప్పి ఏం చేస్తారు వచ్చేసి పూరి కోసం పిండి ఇలా మిషన్లో కలుపుకుంటారు. ఎన్ని కేజీలు డాడీ? 8. ఆ డబ్బా ఒకటే లెక్క? పూరి ఇక్కడ ఇది కొలత ఏంటంటే 8 కేజీల వరకు గోధుమ పిండి వేసేసారు. దాంతోపాటు ఉప్మా రవ్వ వేస్తున్నారు. ఉప్మా రవ్వ వేయడం వల్ల ఏమవుతుందంటే పిండి పూరి పొంగినాక కూడా క్రిస్పీగా ఉంటుంది. అంటే చాలాసేపు తిన్న తర్వాత కూడా మనకు ఆ క్రిస్పీనెస్ పోదు. ఇది ఒక చిన్న టిప్. ఇది మామూలుగా మనం ఇంట్లో దానికి కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ అంత టైం ఉండదు. ఇది ఒక 1 అవర్ అన్న నానాలి. వీళ్ళు అందుకే మా నాన్న 3కే వేసేస్తున్నాడు. 3:30కి వేసేస్తే తెల్లారుజామున 6కి వేస్తారు కాబట్టి ఈ పిండి నానుతుంది. ఇప్పుడు దీంతో పాటు రుచికి సరిపడా ఉప్పు, దాంతోపాటు కొంచెం పెరుగు, ఒక హాఫ్ లీటర్లో సగం ప్యాకెట్ పెరుగు వేస్తున్నారు. కొంచెం సాఫ్ట్గా రావడానికి, సాఫ్ట్గా క్రిస్పీగా అన్ని రకాలుగా రావాలి కాబట్టి ఇవన్నీ టిప్స్. దీంతో పాటు కుకింగ్ ఆయిల్ కూడా వాడుతున్నారు. ఇక్కడ వచ్చేసి పామ్ ఆయిలే వాడతారు, రిఫండ్ వాడరు. అందుకే ఇంకా పామ్ ఆయిల్ వచ్చేసి ఒక పావు లీటర్ వరకు వేస్తారు. అంటే 9 కేజీలకు కదా. ఇంకా దానికోసం అవన్నీ వేసిన తర్వాత నీళ్ళు అన్నది బకెట్తో కొలత కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపెట్టుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేస్తే మనకి అది నీళ్ళగా అయిపోతుంది. పూరి కదా కొంచెం గట్టిగా ఉండాలి. అందుకోసమే మధ్య మధ్యలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అయితే తడుపుతారు. తడిపే పని లేదు, మిషనే తిప్పుతుంది. బట్ మనమైతే చూసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. మన పని మనం చేసుకుంటూ ఉండాలి అంతే. మిషన్లే ఇది పిండి కలిపాక అయితే ఇది వచ్చేసి పిండి చపాతీలు చేసేది. మనకి అక్కడ ఉండలేస్తే ఇక్కడ నుంచి చపాతీలు వస్తాయి. ఇది వెజిటేబుల్ కట్టరు కానీ మా నాన్న వాడు. దాని పాటికి అదే కలుపుకుంటూ ఉంటుంది పిండి. అక్కడ ఈయన క్లీనింగ్ అయినా ఆడ మా నాన్న కొనుక్కునే ప్లేస్. మా అమ్మ లోపల కొనుక్కుంటుంది, వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ పిండి అయితే రెడీ అయిపోయింది. చేత్తో పదిపే పని లేకుండా రెడీ అయిపోయిన పిండి. ఆ గిన్నెను కూడా అదే తిప్పుకుంటుంది. ఇప్పుడు మనకి పిండి రెడీ అయిపోయిన తర్వాత దీన్ని అయితే 1 గంట వరకు నానబెట్టేస్తారు. అంటే వెంటనే ఉండలు పట్టుకుని 1 గంట వరకు నానబెట్టేస్తారు. దాని తర్వాత చూద్దాం. సో మనం ఏం చేస్తున్నాం అంటే తిరుగుతా వీడియోలు చూసుకుంటూ ఉన్నాం. ఇది బయట. ఇక్కడ అంతా లేచి చీకటి
చీకటమ్మ చీకటి, ముచ్చటైన చీకటి, తెల్లారుజామున వచ్చేసాం. ఇప్పుడు మీరుపేట హాస్టల్స్ ఇవన్నీ ఎస్ఆర్ నగర్ దగ్గర హాస్టల్స్. ఇక్కడ ఏం తెలుసా, ఈ బిల్డింగ్ బాయ్స్ హాస్టల్, ఈ పక్కన బిల్డింగ్ గర్ల్స్ హాస్టల్, ఆ పక్కన బిల్డింగ్ గర్ల్స్ హాస్టల్, దానికి అవతల పక్క బాయ్స్ హాస్టల్. అంటే బాయ్స్కి గర్ల్స్కి పక్కనే ఉన్నాయి అన్నమాట. మళ్ళీ ఏలే పని లేకుండా. వాటే కోఇన్సిడెన్స్ పీజీలు కదా. ఇక్కడ అన్నీ అలానే. ఏం చేద్దాం, కలికాలు. కుర్మాకి తరిగింగ్స్ ఇవి నిన్న రైట్ చేసిన. ఇది వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. బెట్టింగ్స్ ఉనికి. మా డాడీ కాఫీ పెట్టుకొని వచ్చినారు. మేము కాఫీ తాగుతాం. కాఫీ విత్ బిస్కెట్లు. టైము చూడండి 5 అవుతుంది ఎగ్జాక్ట్గా. కాఫీ. మనకు ఆ పిండిని అక్కడ నుంచి వంటలు తీసేసి, దాంట్లో నుంచి తీసేసి ఇక్కడ వేసినాం టేబుల్ మీద వంటలు పట్టి. ఇప్పుడు దాన్ని మిషన్లోకి వేస్తాం. మెయిన్ వంట మాస్టర్ ఇంకా నిద్ర లేచిండ్లు. హెడ్ కుక్, మా నాయన అసిస్టెంట్ కుక్. హెడ్ కుక్ ఇంకా నిద్ర లేలే తెల్లారంలో. కట్ చేసి ఉంటారు. ఇప్పుడు ఈ పిండినంతా వంటలు చేయాలి. 7:30కంతా రెడీ చేసేయాల. టైము 5 అవుతా ఉంది. మనం కూడా ఒక చెయ్యి వేద్దాం. టీ చలి పెడతా ఉంది. ఈ పిండిని అదికి ఎంత ఉంటా ఎంత తగ్గియాలా? వంటలు పట్టాలి. ఈ సైజులోనే అయితే మనకి మిషన్లో తిరుగుతుంది, లేదంటే తిరగదు అది. ఇది చాక్తో కట్ చేసుకొని మనం యాడికి పోయినా చేయాల్సింది ఒకటే పని, వంట. ఇదే మన పని. వీడియోలో మాట్లాడుతాను, ఏడిపోయినా వండేదే ఒకటే పని. నాకు, మా అమ్మకి, మా నాన్నకి. మా తమ్ముడు ఒకటి వంట రాదంతే, తప్పించుకుంటాడు నేర్చుకోక. మా నాన్న మంగపతి టైపు, శివాజీ కోటి సినిమాలో మంగపతి టైపు మా నాన్న. ఇంత సరిపోతే దాంట్లో నేర్చుకో. అవే పిండి వేసుకుంటా. సో ఇట్లా ఇప్పుడు ఈ పిండిని అంతా వంటలు పట్టేసుకోవాలి. ఫైనలీ కష్టపడి ఇన్ని వంటలు చేసేసినాం. ఇప్పుడు దీన్ని మిషన్కి వేస్తే అవే దోశలు. క్యారెట్ దురుముతున్నారు. ఈడ ఉర్లగడ్డలు ఒలిచి పెట్టేసినారు. అక్కడ మొటిక్కాయలు వచ్చేసి ఆలుగడ్డ ఒలిచి పెట్టేసినాడు. మొటిక్కాయలు, అదే గోకరకాయలు. ఇది కిచెను.
ఎక్కువ యూస్ చేస్తుంటారు కాబట్టి మన కిచెన్ కొంచెం గలీజ్గానే కనపడుతుంది. అంటే ఎంత ఎంత కడిగినా మనకు కడగనట్లే ఉంటుంది. చిన్న చిన్న ముక్కలు తరిగేసే క్యారెట్. ఈరోజు మా అమ్మ డ్యూటీ నేను తీసుకున్నాం ముగ్గేయడము. మామూలుగా రోజు మా అమ్మ వేస్తుంది. ఏ రోజు మనం ఉన్నాం కదా అదన్నా చేద్దామనేసి చేస్తూ ఉన్నాం. రెండు మూడు నుంచి మేల్కొని ఉన్న వీడియో అన్నం పెట్టి మా అమ్మ ఎటు షెఫ్ పొద్దున్నే బ్రెడ్ కాఫీ తాగుతుంది. అన్నం పెట్టినావు రెడీ సామాన్లు పొద్దులు పెట్టినారు. మా డాడీ వీళ్ళంతా మీటింగ్. ఇదేంటంటే పిండి తీసి పొడేయాలి. అదే తరిగే. ఈరోజు లేట్ అయిపోయింది, త్వరగా చేసినా కూడా. ఇది ఇంకో రౌండ్ రైస్ కాదు కదా. వచ్చిందండి వయ్యారి మన పిండి. ఇది వచ్చిన వెంటనే ఇలా ఒక రౌండ్ చేసి ఇలా పెట్టేస్తే మనకి పూరి పిండి పూరి రెడీ. నాగేశ్వరరావు ఫేమస్ అయిపోవాలా, దాకా అయిపోయినట్టు నాగేశ్వరరావు అయిపోవాలా. అది పని లేచినప్పుడు ఇది వచ్చి ఇందాక మనము కుక్కర్లో ఉడకబెట్టినామే గోకరకాయ మొటిక్కాయలు తాలింపు. అన్నం అయిపోయింది, రసం అయిపోయింది. ఇవైతే చల్లారేంత వరకు పూరి కాల్చలేదు. ఈ పక్క ఇది తిరుగుతూ ఉంటుంది, ఆ పక్క సాగు చేస్తారు మా అమ్మ. మెయిన్ వంట మాస్టరు రెడ్ కుక్ ఆడ వండుతుంది. ఉల్లగడ్డ సాగు. ఏమేసినావు? క్యారెట్ వేసినావా? క్యారెట్ తాలింపు అయిపోయింది. దాన్ని ఇట్లా గిన్నెలోకి తీసి పెట్టేస్తారు. ఇది మధ్యాహ్నం బాక్స్లు ఎత్తుకొని పోయాలి. కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం ఇంకా ముందుగానే ఒకేసారి చేసి పెట్టేస్తారు. ఇక్కడ నూనె అయిపోయింది, అక్కడ ఉర్లగడ్డ సాగు. మనం ఈ అడ్డి ఇప్పిదే భలే పొంగినాయా? ఆ రోజు మేము వచ్చిన రోజే పొంగిన్లా పెద్దగా మందము ఎంతలా ఉండేది. ఇప్పుడైతే టైం అయితే 6:30 అవుతుంది. ఎందుకంటే ఇంకా 7:30 కంతా పిల్లలు వచ్చేస్తారు తినడానికి.
పిల్లలు ఏం లేదు, పెద్ద కాయలు బట్ పిల్లలన్నీ నా నార్మల్కి. ఓ పక్క మా నాన్న పూరీలు చేస్తూ ఉంటాడు, ఇంకో పక్క మా అమ్మకు కుర్మా చేస్తుంది, ఆలు కుర్మా. దీంతో పాటు మిగతా అన్నం పప్పు కూరలు అయితే అన్నీ అయిపోయినాయి. బాక్సులు ఎత్తుకునే వాళ్ళు బాక్సులు కూడా తీసుకొని పోతారు. సో మనకు పూరీలు గాలిలోపు కుర్మా రెడీ అయిపోయింది. ఇవన్నీ అక్కడ పెట్టేస్తారు. మన పని కథం దీంతో. సో ఇది ఇవాళ మన వీడియో ఏంటంటే ఇంకా కుకింగ్ వీడియో కానీ నేను చూపించలేదు. ఈలోపు వాళ్ళంతా వచ్చేసారు బాయ్స్. ఇంకా మనం లోపలికి రూమ్లోకి వెళ్ళిపోదాం అనేసి ఇవి లైట్గా చూపించేస్తున్నా. సో అది వాళ్ళ మన వీడియో ఇంత ట్రెండ్ అయిపోయింది. ఆడందరూ వాళ్ళు తినడానికి వచ్చేసారు, టిఫిన్ తినడానికి. అందుకే నేను లోపలికి వచ్చేసిన రూమ్లోకి. అంటే బాయ్స్ హాస్టల్ కదా, మనం లోపలికి వచ్చేసి కూర్చున్నాం. టిఫిన్ అయిపోయింది, పప్పు చేసినారు, రైస్ చేసినారు. ఇంకా మధ్య మళ్ళీ రసం అవి చేస్తారు. ఇంకా అవి కూడా వీడియోలు ఎందుకు నేను చేసిన లైట్గా అక్కడక్కడ అయిపోయింది. సో ప్లీజ్ డూ వాచ్, సబ్స్క్రైబ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ప్లస్ హై పాయింట్లు కనిపిస్తే ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.